ఎస్ సార్. ఓకే, సో ఈరోజు టాపిక్లో మనం ఎస్టీఓ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్టీఓ ప్రాసెస్ అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటారు దీన్ని. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. సో ఒక కంపెనీ కోడ్ ఉంది, బేసిక్గా కంపెనీ కోడ్ XYZ అనుకుందాం. ఈ కంపెనీ కోడ్లో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, అవునా కాదు? సో కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్లాంట్ నుంచి, అంటే ఈ ప్లాంట్ నుంచి ఈ ప్లాంట్కి మెటీరియల్ పంపిస్తే, అంటే ఒకే కంపెనీ కోడ్ కింద ఎన్నో ప్లాంట్స్ ఉంటాయి. ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మెటీరియల్ పంపిస్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ ఎస్టీఓ సంబంధించిన, అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సంబంధించిన టాపిక్లో మనం క్లియర్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఒకే కంపెనీ కోడ్, దాంట్లో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉండొచ్చు. ఒక ప్లాంట్ నుంచి, అంటే ఈ ప్లాంట్ ఒకే కంపెనీ కోడ్ అంటే ఈ కంపెనీ కోడ్ సంబంధించినవే. ఓకే, సో ఈ కంపెనీ కోడ్ సంబంధించిన 2 ప్లాంట్లకి, ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఇష్యూ చేస్తే ఏమవుతుంది. సో ఇదే మనకి ప్రాసెస్ అనమాట. ఒకటేమో సప్లయర్ ప్లాంట్, ఇది సప్లయర్ ప్లాంట్ అంటాం. సో ప్లాంట్ 1 ఈజ్ ద సప్లయర్ ప్లాంట్, అండ్ ఇదేమో రిసీవింగ్ ప్లాంట్. సో సప్లయర్ ప్లాంట్ అనేది మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తే, రిసీవింగ్ ప్లాంట్ అనేది మెటీరియల్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎస్టీఓ ఇస్ ద ఇంట్రా కంపెనీ. సో ఎస్టీఓ ఇస్ ద ఇంట్రా కంపెనీ, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మనం చెప్పుకునేది ఏంటంటే ఇంటర్ కంపెనీ ఉంది, ఇంట్రా కంపెనీ అని 2 ఉన్నాయి. సో ఇంటర్ కంపెనీ అంటే ఏంటంటే ఒకే కంపెనీలో, ఒకే కంపెనీ కోడ్లో 2 ప్లాంట్స్. ఓకే, అదే ఇంట్రా కంపెనీ అంటే ఇంకో కంపెనీ కోడ్ కూడా ఉంటుంది, ఇంట్రా ఏమో ఇంటర్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా ప్లాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ప్లాంట్స్ ఉంటాయి. 1 ప్లాంట్. సో ఇంట్రా అంటే ఒకే కంపెనీ కోడ్లో ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఇంట్రా అంటాం. అలాగే ఒక కంపెనీ కోడ్ నుంచి ఇంకో కంపెనీ కోడ్, అంటే ఒక ప్లాంట్ నుంచి ఈ ప్లాంట్కి గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఇంటర్ అంటాం. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది. ఇంట్రా అంటే విత్ ఇన్ అని, ఇంటర్ అంటే వేరే కంపెనీ కోడ్ అని. కంపెనీ కోడ్స్ ఇక్కడ డిఫర్ అవుతుంది, చూసుకోండి. ఈ కంపెనీ కోడ్ సమ్ ZYX అని చెప్పి అనుకుందాం. ఓకే, సో ఇదొక XYZ, ఇది Z అనుకుంది, ZYX అనమాట. ఇదొక కంపెనీ కోడ్, ఇదొక కంపెనీ కోడ్. ఇదేమో ఇంట్రా అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఇంట్రా అంటాం. ఇంటర్ అంటే ఈ కంపెనీ కోడ్ నుంచి ఈ కంపెనీ కోడ్కి మనం గూడ్ ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఇంటర్ అంటాం. దాని రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇంటర్ స్టేట్ స్టాక్ ట్రాన్స్ఫర్, ఇంట్రా స్టేట్ స్టాక్ ట్రాన్స్ఫర్ అనమాట. చూడండి, ఎస్టీఓ ఇస్ ద ఇంట్రా కంపెనీ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఇంట్రా కంపెనీ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒక ప్లాంట్ నుంచి ఒక కంపెనీ కోడ్, దాంట్లో ఒకే కంపెనీ కోడ్లో మనకి 2 ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. ఇది అర్థం చేసుకోవాలి మనం. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్స్ బిట్వీన్ 1 ప్లాంట్ టు అనదర్ విత్ ఇన్ ద సేమ్ కంపెనీ కోడ్, దాన్ని మనం ఇంట్రా అంటాం. ఇంట్రా అంటే సేమ్ కంపెనీ, అందులోనే సేమ్ కంపెనీ కోడ్ మధ్య మెటీరియల్ అనేది ప్లాంట్ టు ప్లాంట్ మనం జరిగినట్లయితే, సో మనకి ఈ ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి సేమ్ కంపెనీ కోడ్లో జరిగినట్లయితే దాన్ని మనం ఇంట్రా ఎస్టీఓ అంటాం. లార్జ్ కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ ఏంటంటే హ్యావింగ్ మెనీ ప్లాంట్స్, ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే చాలా ప్లాంట్స్ ఉంటాయి, ఒక ప్లాంట్ అంటూ ఉండదు, చాలా మల్టిపుల్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్లో ఉంటాయి ఆ ప్లాంట్స్ అనేవి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇప్పుడు నా దగ్గర 4 ప్లాంట్స్ ఉన్నాయి. ఒక ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఒక ప్లాంట్ జమ్మూ కాశ్మీర్లో ఉంది, ఒక ప్లాంట్ రాజస్థాన్లో ఉంది, ఒక ప్లాంట్ ఢిల్లీలో ఉంది. అంటే జాగ్రఫికల్ లొకేషన్స్ ఏమైతే ఉంటాయో అవి సేమ్ ఒకే చోట లేవు, మారుతూ ఉన్నాయి. సో అలాంటప్పుడు స్టాక్ మూమెంట్, అంటే
జనరల్గా ఇవన్నీ కూడా మన ఒక కంపెనీలో మనవే ఇవన్నీ కూడా ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఒక కంపెనీలో పాటు అండ్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ అవ్వచ్చు లేదా సేమ్ కంపెనీ కోడ్స్ అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు మనం స్టాక్ మూమెంట్ అంటే ఒక స్టాక్ అంటే ఇక్కడి నుంచి స్టాక్ అంటే ఇక్కడి నుంచి స్టాక్ ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి స్టాక్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కామన్గా. కాబట్టి సో ఇలాంటి ప్రాసెస్ ఇలాంటి టైంలో ఏంటంటే ఎస్టీఓ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఎస్టీఓ ప్రాసెస్లో ఏంటంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే కంపెనీలోవి అండ్ సేమ్ కంపెనీ కోడ్ అవ్వచ్చు, డిఫరెంట్ కంపెనీ కోడ్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అయితే ఉంటాయి. అంటే ఈ కంపెనీ కోడ్లో ఉన్న ప్లాంట్ని ఇంకో కంపెనీ కోడ్ ఉన్న ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మూమెంట్ అనేది జరగచ్చు, స్టాక్ మూమెంట్ అనేది జరగచ్చు. ఎందుకంటే అక్కడ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉండేది మన ఆంధ్రప్రదేశ్లో లేకపోవచ్చు ఆ మెటీరియల్. సో అలాంటప్పుడు స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది జమ్మూ కాశ్మీర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేది జమ్మూ కాశ్మీర్లో లేకపోవచ్చు, అలాంటప్పుడు ఇక్కడి నుంచి అక్కడ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా మనకి జాగ్రఫికల్ రీజన్ అంటే ఇండియాలోనే కాదు, వేరే చోట కూడా వేరే కంట్రీస్లో కూడా మనం ఇవి మనకి స్టాక్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. వేరే కంట్రీలో ఉన్న ప్లాన్స్ కూడా ఉంటాయి మనకి, అక్కడ కూడా స్టాక్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఫర్ దిస్ పర్పస్ SAP ERP has special process with the stock transfer order that enable to make stock from one plant to another or between the different storage location of the plant. అంటే సింపుల్గా చెప్పాలంటే సో ఈ STO ప్రాసెస్ అనేది ఒకటి ప్లాంట్ టు ప్లాంట్ ఉంది, రెండు స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్ కూడా ఉంది ప్రాసెస్. రెండు ప్రాసెస్లు ఉన్నాయి ఇక్కడ. సో ఒక ప్లాంట్ అనదర్ ప్లాంట్ ఆర్ బిట్వీన్ ది స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ ది ప్లాంట్స్. సో ఈ ప్లాంట్కి సంబంధించి స్టోరేజ్ లొకేషన్ ఒకదానికి ఉంటుంది, ఇంకో ప్లాంట్కి సంబంధించిన స్టోరేజ్ లొకేషన్ ఇంకో ప్లాంట్కి ఉండొచ్చు. కాబట్టి స్టోరేజ్ లొకేషన్ వైజ్ జరగచ్చు లేదా ప్లాంట్ వైజ్ కూడా జరగచ్చు అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్లాంట్ 1 అనేది ప్లాంట్ 2కి గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే సో ప్లాంట్ 1 ఎప్పుడు కూడా సప్లయర్ ప్లాంట్ అవుతుంది, సప్లయింగ్ ప్లాంట్ అవుతుంది, ఇది రిసీవింగ్ ప్లాంట్ అవుతుంది. మీరు ఈ ప్రాసెస్ చేయాలి అంటే మీ దగ్గర 2 ప్లాంట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది సేమ్ ఇంట్రా ప్రాసెస్ ఫాలో అవుతున్నట్లయితే ఇంటర్ కంపెనీ అయితే మీరు సేమ్ కంపెనీ కోడ్లోనే 2 ప్లాంట్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. 2 ప్లాంట్స్ని క్రియేట్ చేయకపోతే మనకి ఈ ప్రాసెస్ అనేది వర్కౌట్ కాదు. ఓకే, అలాగే ఇంటర్ కంపెనీ అయితే 2 కంపెనీ కోడ్స్ అనేవి ఉండాలి మనకి. ఒక కంపెనీ కోడ్ ఇది, ఒక కంపెనీ కోడ్ ఇది. సో దీనికి సంబంధించి ప్లాంట్లు ఉన్నాయి, దీనికి సంబంధించి ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాంట్ 1 నుంచి ఈ ప్లాంట్కి నేను పంపించాలి అంటే నా దగ్గర యాజ్ పర్ ది బిజినెస్ ప్రాసెస్ ప్రకారం 2 కంపెనీ కోడ్లు క్రియేట్ చేయాలి. ఈ కంపెనీ కోడ్కి ప్లాంట్లు 2 ఉండాలి, ఈ కంపెనీ కోడ్కి ప్లాంట్ 2 ఉండాలి. సో అలా మనం డిజైన్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇది బేసిక్గా సో STO ఈజ్ రైజ్డ్ బై రిసీవింగ్ ప్లాంట్. రిసీవింగ్ ప్లాంట్ అంటే ఏ ప్లాంట్ అయితే రిసీవ్ చేసుకుంటుందో లేదా ఇది సో ఇది ఈ విత్ ఇన్ ది కంపెనీలో ఇంట్రా ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే సో ఇది రిసీవింగ్ ప్లాంట్ అవుతుంది, ఇది సప్లయర్ ప్లాంట్ అవుతుంది. సప్లయర్ ప్లాంట్ అంటే జస్ట్ లైక్ వెండర్ లాగా, రిసీవర్ అంటే కస్టమర్ అని అర్థమైందా? అంటే ఈ ప్లాంట్కి సప్లయర్, ఈ ప్లాంట్కి రిసీవర్ అంటే కస్టమర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇది సప్లయర్ ప్లాంట్, ఇది రిసీవింగ్ ప్లాంట్ అంటాం. ఓకే, STO is raised by receiving plant and sent to supplying plant. The supplying plant then delivers the material which is in the SAP system will be shown as a stock in transit. అంటే చెప్పండి, ఇది STO is raised by receiving plant అంటే సో ఇది మనం ఈ ప్రాసెస్ పక్కన పెడదాం. ఇది ఇంట్రా కంపెనీకి సంబంధించింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయండి. ప్రజెంట్ నేను ఇంట్రా గురించి మాట్లాడుతున్నాను. సో దీన్ని మనం రిసీవింగ్ ప్లాంట్ అన్నాం, దీన్నేమో సప్లయర్ ప్లాంట్ అన్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు STO ఈజ్ రైజ్డ్ బై ద రిసీవింగ్ ప్లాంట్ అంటే ఇప్పుడు ఈ STO ఎవరు స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎవరు రెడీ చేస్తారు, ఎవరు రైజ్ చేస్తారు అంటే ప్లాంట్ 2 అంటే ప్లాంట్ 2 రైజ్ చేస్తుంది అనమాట. ఎవరు ఇష్యూ చేస్తారు స్టాక్ని అంటే ప్లాంట్ 1 ఇష్యూ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో STO ఈజ్ రైజ్డ్ బై రిసీవింగ్ ప్లాంట్ అండ్ సెంట్ టు సప్లయింగ్ ప్లాంట్. సో ఇది సప్లయింగ్ ప్లాంట్, ఇది రిసీవింగ్ ప్లాంట్. సో స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేసేది రైజ్ చేసేది ప్లాంట్ 2 అయితే సో సప్లయర్ అనేవాడు వీడు అనమాట. సో అంటే సప్లయింగ్ చేసేది అదనమాట, ఈ మెటీరియల్ సప్లై చేసేది ప్లాంట్ 1. ద సప్లయింగ్ ప్లాంట్ దెన్ డెలివర్స్ ద మెటీరియల్ విచ్ ఈస్ ఇన్ ది SAP సిస్టమ్ విల్ బి షోన్ యాజ్ ఎ స్టాక్ ఇన్ ట్రాన్సిట్. ఎప్పుడైనా సరే ప్లాంట్ 1 మనం ప్లాంట్ 2కి గూడ్స్ని సప్లై చేస్తుంది అంటే అది మనం జనరల్గా ఏంటంటే స్టాక్ ఇన్ ట్రాన్సిట్లో ఉంది అంటాం. జనరల్గా స్టాక్ ఇన్ ట్రాన్సిట్
వన్స్ రిసీవ్ అయిన తర్వాత అప్పుడు ఓకే. సో టిల్ దెన్ ఏంటంటే అది స్టాక్ ఇన్ ట్రాన్సిస్ట్లో ఉన్నట్టు లెక్క అనమాట. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లాంట్ 2 అనేది ఏంటంటే ఎస్టీఓ రైజ్ చేయాలి. రేపొద్దున మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, మీగో క్రియేట్ చేయాలి, మళ్ళీ మీగోలోనే మూమెంట్ టైప్స్ మార్చాలి, మళ్ళీ పీజీఐ చేయాలి. ఓకే. సో ఇవన్నీ ప్రాసెస్లు ఉన్నాయి, డెలివరీ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే మీకు బేసిక్గా ఫస్ట్ నేను పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, మీగో క్రియేట్ చేయడం, మీరో క్రియేట్ చేయడం, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం, పీజీఐ క్రియేట్ చేయడం వరకు మనం చేసేసాం. ఓకే. ఇప్పుడు ఇవి ఇలాంటి ప్రాసెస్లు చేసేటప్పుడు అవి మీకు ఈజీ అయిపోతాయి. ఓకే, కాన్ఫిగరేషన్స్ అనేవి. కాబట్టి ఎస్టీఓ ఈజ్ రైజ్డ్ బై రిసీవింగ్ ప్లాంట్ అండ్ సెండ్ టు ద సప్లయింగ్ ప్లాంట్, దెన్ సప్లయింగ్ ప్లాంట్ డెలివర్స్ ది మెటీరియల్ విచ్ ఈజ్ ఇన్ ది ఎస్ఏపి సిస్టమ్ విల్ బి షోన్ యాజ్ ఎ స్టాక్ ఇన్ ట్రాన్సిస్ట్. అంటే మనం సింపుల్గా ఎప్పుడైతే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే స్టాక్ ఇన్ ట్రాన్సిస్ట్లో ఉంది, స్టాక్ ఇన్ ట్రాన్సిస్ట్. ట్రాన్సిస్ట్ సో అంటే ఇప్పుడు ఇది ఇష్యూ చేస్తుంది కాబట్టి సప్లయర్ ప్లాంట్, ఇది సప్లయర్ ప్లాంట్, రిసీవింగ్ ప్లాంట్ అంటే కస్టమర్ అనమాట. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిసీవింగ్ ప్లాంట్ ఇస్ ద కస్టమర్ ఫర్ దిస్ వన్. సప్లయర్ అంటే వెండార్ లాగా అని. సో ఎప్పుడైనా సరే స్టాక్ ఇష్యూ చేసేటప్పుడు ప్లాంట్ 1 ఏదైతే ఉందో దీనికి ఇస్తుంది కాబట్టి దాన్ని మనం స్టాక్ ఇన్ ట్రాన్సిస్ట్ అంటాం. ఓకే. STO is raised by receiving plant and sent to supplying plant, then supplying plant then delivers the material which is SAP will show. అంటే SAP లో ఎలా చూపిస్తామంటే స్టాక్ ఇన్ ట్రాన్సిస్ట్ కింద చూపిస్తాం. ఓకే. when the receiving plant receives the material, ఎప్పుడైనా సరే సెకండ్ ప్లాంట్ అంటే ఈ ప్లాంట్ ఎప్పుడైనా సరే రిసీవ్ చేసుకుంటే ఓకే గూడ్స్ రిసిట్ టేక్స్ ప్లేస్ అట్ ద రిసీవింగ్ పాయింట్. అంటే ఏంటి, ఈ పాయింట్ ఈ ప్లాంట్ దగ్గర ఏం చేస్తుంది, గూడ్స్ రిసిట్ అనేది జరుగుతుంది. ఇది గూడ్స్ ఇష్యూ చేస్తుంటే రిసీవ్ చేసుకుంటుంది, గూడ్స్ రిసిట్ ప్లాంట్ 2. ఓకే. సో వెన్ ద రిసీవింగ్ ప్లాంట్ రిసీవ్స్ ద మెటీరియల్, ఎప్పుడైనా సరే మెటీరియల్ రిసీవ్ చేసుకుంటే దాన్ని గూడ్స్ రిసీవ్ టేక్స్ ప్లేస్ అట్ ద రిసీవింగ్ ప్లాంట్. అంటే ఈ ప్లాంట్ దగ్గర రిసీవ్ జరిగింది అని చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ నో ఇన్వాయిసింగ్. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఈజ్ నో ఇన్వాయిసింగ్ as the stock is transferred between the plant that are same part of the company. అంటే ఈ రెండు కూడా సేమ్ కంపెనీ కోడే అండ్ సేమ్ కంపెనీలోవే కాబట్టి కంపెనీ కోడ్ సేమ్ కాబట్టి ప్లాంట్లు కూడా అందులో పార్టే కాబట్టి ఇక్కడ ఎటువంటి అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో ఇంటర్వ్యూలో దీని మీద చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, అందుకే నేను చెప్తున్నాను. STO ప్రాసెస్ అంటే రియల్ టైంలో వేరేగా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది రియల్ టైంలో. STO ప్రాసెస్ మీద కంపెనీలో మనం ఇక్కడ జస్ట్ వాట్ ఈస్ వాట్ అని నేర్చుకుంటుంది వేరు, బట్ కంపెనీలో అక్కడ ఉండే బిజినెస్ ప్రాసెస్ వేరు. యాజ్ ఏ MM కన్సల్టెంట్ కింద మీరు చేయాల్సిన పని ఏంటంటే కంపెనీలో ఏమేం ప్రాసెస్ జరుగుద్ది, కంపెనీలో ఏ బిజినెస్ ఉంది, ఫస్ట్ ఆ బిజినెస్ని అర్థం చేసుకోవాలి. ఏమేమి స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏమేమి గూడ్స్ని ఇస్తారు, ఆ గూడ్స్ మెటీరియల్స్ ఏంటి, సో అవి రా మెటీరియల్, సెమీ ఫినిష్డా, వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్, దానికి ఏ వాల్యుయేషన్ క్లాస్ ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఏ మూమెంట్ టైప్స్, ఇక్కడ అన్ని మెటీరియల్లో ఏమీ లేదు, మూమెంట్ టైప్స్ ఉంటాయి అంతే. పద్దాక మనం ఏ చేసినా సరే మూమెంట్ టైప్ వస్తుంది. కన్జప్షన్ ఒక మూమెంట్ టైప్ ఉంది, పైప్ లైన్ ఒక మూమెంట్ టైప్ ఉంది. సో మూమెంట్ టైప్ని బట్టి మనకి ట్రాన్సాక్షన్ వస్తుంది కాబట్టి అర్థం చేసుకోవాలి. సో మూమెంట్ టైప్కి ట్రాన్సాక్షన్ ఏం అకౌంటింగ్ ఎంట్రీస్ జనరేట్ అవుతున్నాయి, ఆ అకౌంటింగ్ సంబంధించిన ఎంట్రీస్ని మనం ఎక్కడ అసైన్ చేయాలి, డిటర్మినేషన్ ఎక్కడ చేయాలి. అకౌంట్ డిటర్మినేషన్ ఈజ్ నథింగ్ బట్ GL అసైన్మెంట్, లాస్ట్ టైం OPYCలో చేసాం. సో అది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం మూమెంట్ టైప్స్ స్టాక్ ఇన్ ట్రాన్సిస్ట్లో ఉంది, మూమెంట్ టైప్ ఏంటి అనేది తెలియాలి ఫస్ట్. సో అలాగే గూడ్స్ ఇష్యూ చేసాం, మూమెంట్ టైప్ ఏంటి, గూడ్స్ రిసీవ్ చేసాం, మూమెంట్ టైప్ ఏంటి అనేది తెలియాలి. ఆ మూమెంట్ టైప్ని బట్టి మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి మూమెంట్ టైప్ ఈజ్ ద బేస్ ఇక్కడ. కాబట్టి ఇది బేసిక్గా STO ప్రాసెస్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా మీకు. సో STO ఈజ్ ద ఇంటర్ కంపెనీ ప్రాసెస్, ట్రాన్స్ఫర్ ది మెటీరియల్ బిట్వీన్ వన్ ప్లాంట్ టు అనదర్ విత్ ఇన్ ద సేమ్ కంపెనీ. ఓకే. లార్జ్ కంపెనీస్ హ్యావింగ్ మెనీ ప్లాంట్స్, పెద్ద కంపెనీ చాలా ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ జాగ్రఫికల్ రీజన్స్లో ఉంటాయి. కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం
స్టాక్ మూవ్మెంట్ అనేది కామన్గా పెద్ద పెద్ద కంపెనీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో జరుగుతూ ఉంటుంది, కామన్ యాక్టివిటీ. కాబట్టి ఎప్పుడైనా సరే రిసీవింగ్ ప్లాంట్ సంబంధించింది ఎవరైనా సరే ఎస్టీఓ రైజ్ చేయాలి. సప్లయింగ్ ప్లాంట్ ఎప్పుడు కూడా గూడ్స్ని ఇష్యూ చేయాలి. ఓకే, సో సప్లయింగ్ ప్లాంట్ గూడ్స్ని ఎప్పుడైతే ఇష్యూ చేస్తుందో అప్పుడు ఎస్ఏపి ఈఆర్పి సిస్టంలో స్టాక్ ఇన్ ట్రాన్సిట్ కింద మనం చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఎలాగైతే ఎస్టీఓ అంటే ప్లాంట్ టు ప్లాంట్ ఎలాగైతే మెటీరియల్స్ మనం షేర్ చేస్తున్నామో, ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, అట్లాగే మనం స్టోరేజ్ టు స్టోరేజ్ లొకేషన్, ఒక ప్లాంట్లో స్టోరేజ్ లొకేషన్ అనేది ఉంటుంది. స్టోరేజ్ లొకేషన్ మనకి ప్లాంట్కి స్టోరేజ్ లొకేషన్ లింక్ కూడా ఉంది. సో అంటే ఈ ప్లాంట్కి సంబంధించిన స్టోరేజ్ లొకేషన్, ఇంకో ప్లాంట్కి సంబంధించిన స్టోరేజ్ లొకేషన్, స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్ కూడా మనం గూడ్స్ మూమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇలాంటి కేసులో ఒకే ప్లాంట్, సో ఈ ఒకే కంపెనీ కోడ్ రెండు ప్లాంట్ల మధ్య అంటే ఇంట్రా కంపెనీ, ఇలాంటి ఇంట్రా కంపెనీ కేసెస్లో, ఇంట్రా కంపెనీ ఎస్టీఓ కేసెస్లో మీకు దెర్ ఈజ్ నో ఇన్వాయిసింగ్, ఎటువంటి ఇన్వాయిస్ ప్రాసెస్ అనేది ఉండదు. ఓకే, ఇది మళ్ళా చెప్తాను. జనరల్గా ఏంటంటే మనకి సెకండ్ క్వశ్చన్ అనమాట, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్రియేటెడ్, ఎప్పుడు స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ని క్రియేట్ చేస్తారు ఇలాంటి కేసెస్లో? సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎస్టీఓస్ ఉన్నాయండి. స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, ఎస్టీఓ అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మనకి స్టాక్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఆఫ్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటి ఇంట్రా కంపెనీ, 2 ఇంటర్ కంపెనీ. ఇప్పుడే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటే ఏంటి అన్నది. సో ఇంట్రా కంపెనీ అంటే సేమ్ కంపెనీ కోడ్, ఒకే ప్లాంట్, 2 ప్లాంట్లు ఉంటాయి, ప్లాంట్ 1, ప్లాంట్ 2. సో ప్లాంట్ 1 అనేది గూడ్స్ అనేది ప్లాంట్ 2కి ఇష్యూ చేస్తుంది. సో ప్లాంట్ 2 అనేది ప్లాంట్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్. సో ప్లాంట్ 2కి ప్లాంట్ 1 అనేది సప్లయర్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి కేసెస్లో నేను ఆల్రెడీ చెప్పాను, నో అకౌంటింగ్ డాక్యుమెంట్ ఈస్ జనరేటెడ్. ఎప్పుడైనా సరే ప్లాంట్ 1 అంటే సప్లయర్ అంటే మన కంపెనీ కోడ్లోనే 2 ప్లాంట్లు గూడ్స్ని ఇష్యూ చేసినప్పుడు దాన్ని మనం ఎస్ఏపి ఈఆర్పి బుక్స్లో మనం స్టాక్ ట్రాన్సిట్ అని చెప్పి చూపిస్తాం. ఇలాంటి మనకి ఇంట్రా కంపెనీ ఉన్నాయి, అలాగే ఇంట్రా కంపెనీ ఎస్టీఓస్ కూడా ఉన్నాయి. సో ఇంట్రా కంపెనీ అంటే ఏంటి అంటే, సో మెటీరియల్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి, మెటీరియల్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బిట్వీన్ ది ప్లాంట్స్ బిలాంగ్ టు ద సేమ్ కంపెనీ కోడ్. అంటే ఇది కంప్లీట్గా ఇంటర్ కంపెనీ. అది ఇందాక నేను చూపించాను ఇంట్రా కంపెనీ అంటే ఏంటి అన్నది. సో ఇందాక చూపించినప్పుడు ఇంట్రా కంపెనీ కోడ్లో ZYX అని చెప్పి చూపించడం జరిగింది. ఇది ఇంటర్ కంపెనీ కేసులో. ఇదేమో ప్లాంట్ 1, ప్లాంట్ 2, ఇది స్టాక్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు ఇంటర్ కంపెనీ అంటే ఇది ఇంట్రా అంటే, ఇంటర్ కంపెనీ అంటే ఏంటంటే సేమ్ 2 కంపెనీ కోడ్స్, ఒక కంపెనీ కోడ్లో ప్లాంట్ 1 ఉంది, ప్లాంట్ 2 ఉంది, అలాగే 2 కంపెనీ కోడ్లో కూడా ప్లాంట్ 1 ఉంది, ప్లాంట్ 2 ఉంది. అంటే కంపెనీ కోడ్స్ అనేది డిఫరెంట్. సో కంపెనీ కోడ్ XYZ నుంచి కంపెనీ కోడ్ ZYXకి ప్లాంట్ 1లో నుంచి మెటీరియల్స్ ప్లాంట్ 2 పంపించాలి అనుకుంటే, లేదా ప్లాంట్ 1 సంబంధించిన స్టోరేజ్ లొకేషన్లో నుంచి మెటీరియల్స్ని ప్లాంట్ 1కి సంబంధించిన కంపెనీ కోడ్ ZYకి సంబంధించి నేను పంపించాలి అంటే దీన్ని ఇంటర్ కంపెనీ ఎస్టీఓస్ అంటారు. కాబట్టి రెండింటికి మధ్య వాస్ట్ డిఫరెన్స్ ఉంది, ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బిట్వీన్ ది ప్లాంట్స్ బిలాంగ్ టు ద సేమ్ కంపెనీ కోడ్, ఇంట్రా కంపెనీ STO, where supplying and receiving plants under the same company code. Okay, materials are transported between the plants belong to the different company codes. Then దాన్ని ఏమంటారు ఇంటర్-కంపెనీ STO, where supplying and plants are different company codes. సో ఇదన్నమాట మనకి బేసిక్గా ఇంట్రా కంపెనీ అంటే ఏంటి, ఇంటర్ కంపెనీ అంటే ఏంటి అన్నది. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ STOs ఉంటాయి అని చెప్పి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు బేసిక్గా దెర్ ఆర్ 2 kinds ఆఫ్ STOs దట్ వీ కెన్ క్రియేటెడ్. ఇప్పుడు మీరు రిక్వైర్మెంట్ మీకు అర్థమైంది, బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మీరు ఇంట్రా కంపెనీ చేసేటప్పుడు మీ దగ్గర అట్లీస్ట్ ఒక కంపెనీ కోడ్ అండ్ దానికి సంబంధించి
ఒక 2-3 ప్లాన్స్ అలాగే దానికి సంబంధించి స్టోరేజ్ లొకేషన్స్ ఉంటే మంచిది. ఓకే. అట్లాగే ఇంటర్ కంపెనీ అన్నప్పుడు డెఫినెట్‌గా మీ దగ్గర 2 కంపెనీ కోడ్‌లు ఉండాలి. ఓకే. ఆ ప్రాసెస్ చేయాలంటే 2 కంపెనీ కోడ్స్ ఉండాలి. అండ్ రెండిట్లోనూ ప్లాన్స్ ఉండాలి. అండ్ రెండిట్లోనూ స్టోరేజ్ లొకేషన్స్ ఉండాలి. అంటే ప్లాంట్ టు ప్లాంట్ మనం అంటే ఈ కంపెనీ కోడ్ నుంచి ఇంకో కంపెనీ కోడ్‌కి ప్లాంట్ టు ప్లాంట్ మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. గూడ్స్ మూవ్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే స్టోరేజ్ లొకేషన్ ఈ ప్లాన్‌లో నుంచి ఉన్న కంపెనీ కోడ్ అలాగే నెక్స్ట్ కంపెనీ కోడ్‌లో ఉన్న ప్లాంట్‌లోకి స్టోరేజ్ లొకేషన్ వైస్ కూడా మనం గూడ్స్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఓకే. ఇవి బేసిక్‌గా మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. ఇంట్రా కంపెనీ ఎస్టీఓ అన్నాం.